లేని పిటిషన్ వేసి పోలవరం నల్లమల సాగర్ కు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ ని వెనక్కి తీసుకోవడంపై మండిపడ్డ హరీష్, కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే విచారణకు అర్హత లేని పిటిషన్ వేసిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు సాక్షిగా ఈ విషయం బట్టబయలైందన్నారు. ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకుని మంత్రి ఉత్తమ్ ఢిల్లీ వరకు వెళ్లాలా అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ విషయం కాంగ్రెస్ లాయర్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వికి తెలీదా అని క్వశ్చన్ చేశారు హరీష్. సుప్రీంకోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్ పిటిషన్ ని చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన సంక్రాంతి గిఫ్ట్ అన్నారు. పంచాయతీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు, మనమే కూర్చొని చర్చించుకుందామన్న రేవంత్ రెడ్డి మాటల వెనుక ఆంతర్యమేంటని హరీష్ ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పచెప్పడమే మీ చర్చల లక్ష్యమా అని అన్నారు.